భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో కార్తీక మాసం ఆఖరి గురువారం దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మందిరం చైర్మన్ మల్లినేడి తిరుమలరావు, సుధాకర్ కుటుంబ సభ్యులతో కార్తీక దామోదర శ్రీ తులసి దాత్రి సహిత ఆకాశ దీప పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సాయి సేవకులు, సాయి భక్తుల సమక్షంలో మందిరం ప్రధాన అర్చకులు పి నారాయణ శేషకుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మందిరం ప్రాంగణంలో వివిధ రకాలైన రంగులతో, పుష్పాలతో, దీపాలతో శ్రీ నాయనాథులు అలంకరించారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని మందిరం చైర్మన్ మల్లినేడి తిరుమలరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ వెంకట సాయినాథుని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించారు. హౌసింగ్ బోర్డులో వేంచేస్తున్న మా సాయిబాబా గుళ్ళో 13వ కార్తీక దీపారాధన జరుగుతుంది. 13 సంవత్సరాలు అయిందన్నమాట ఈవేళతోటి. ఈ దీపారాధనకి వచ్చిన భీమవరం నుంచి విచ్చేసిన భక్తులందరికీ, హౌసింగ్ బోర్డులో విచ్చేసిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాకి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సాయిబాబా అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే మన శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. కార్తీక మాసం చాలా విశేషమైన పర్వదినాలతో కూడినటువంటి మాసం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ మల్లినేడి సత్యనారాయణ గారి స్మృత్యర్థం వారి కుమార్ శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయి వారి మందిరంలో ఆలయ నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 13 సంవత్సరాల నుంచి కూడా భక్తులు, సాయి సేవకుల సమక్షంలో విశేషంగా ఎక్కడ ఏ సాయిబాబా ఆలయంలో కూడా ఇంత సామూహికంగా, ఇంత విశేషంగా జరిగే కార్యక్రమం గమనించి ఉండలేదు. అటువంటి విశేష కార్యక్రమాన్ని